ఏ కన్న తల్లైనా తన పిల్లల సంతోషం కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. తాను కష్టపడైనా సరే పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ మహిళ తన సుఖం కోసం తన కన్న కూతురని చూడకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేసింది. మాతృత్వానికే మచ్చలాగా మారిన ఆ మహిళ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. అది అర్ధరాత్రి. అందులోనూ అతడు ఒంటరిగా ఉన్నాడు. పెద్ద పెద్ద చెట్లతో ఉండే అడవి మధ్యలో ఒక హైవే పైన ఆటో వెళ్తుంది. ఇక ఆటో అతను లోకల్ వాడే కాబట్టి అతను ఒక చెట్టు దగ్గర ఆగి ఏవో పళ్ళైతే తెంపుతున్నాడు. అయితే అప్పుడు పక్కనే ఉన్న పొదల్లోంచి అతనికి ఒక విపరీతమైన దుర్వాసన అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడాలంటే అతనికి ఎక్కలేని భయం వేసింది. కానీ అది ఏంటో తెలుసుకోవాలనే ఆతృత వల్ల ధైర్యం తెచ్చుకొని కొంచెం దగ్గరగా వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చూసిన అతను భయంతో వణికిపోయాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తన కాలికి బుద్ధి చెప్పి భయంతో పరిగెత్తాడు. ఆటో దగ్గరికి వచ్చాక వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి రాగానే వారిని ఆ సంఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారు కూడా షాక్కి గురయ్యారు. అక్కడ ఒక సూట్ కేసులో కాళ్ళు చేతులు కట్టబడి పెట్రోల్ పోసి కాల్చబడుతున్న ఒక అమ్మాయి డెడ్ బాడీని చూసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. అయితే కాలుతున్న ఆ శవం ఒక అమ్మాయిదనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కానీ సూట్ కేసులో ఉన్న మృతదేహం 70% కంటే ఎక్కువగా కాలిపోయి ఉండడం వల్ల ఆమె ఎవరు అనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయిన అమ్మాయిలకు సంబంధించిన ఫైల్స్ ని వెతకడం ప్రారంభించారు పోలీసులు. ఒక నెల రోజుల క్రితం షీనా బోరా అనే అమ్మాయి మిస్సింగ్ అయిందని ఒక కేసు రిజిస్టర్ అయింది. ఎవరి షీనా బోరా అని పోలీసులు విచారిస్తే ఐఎన్ఎస్ కంపెనీ CEO ఇంద్రాణి ముఖర్జీ యొక్క చెల్లెలు అని తెలిసింది. నెల రోజుల క్రితం రాహుల్ అనే వ్యక్తి షీనా బోరా కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే సూట్ కేసులో ఉన్నది షీనా బోరా శవమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంద్రాణి ముఖర్జీకి ఇన్ఫార్మ్ చేశారు. ఈ మాట వినగానే ఆమె భయపడిపోయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుందని పోలీసులు అనుకున్నారు. కానీ ఆమె పోలీసులు చెప్పిన విషయం విని పగలబడి నవ్వింది. మీ చెల్లెలి డెడ్ బాడీ దొరికిందని చెప్తే అలా నవ్వుతున్నారేంటి, మీకేమన్నా పిచ్చా అని పోలీసులు ఆమెతో అంటారు. కానీ ఇంద్రాణి మాత్రం నా చెల్లెలు మిస్ అయిందని మీకెవరు చెప్పారు, తను పూర్తి ఆరోగ్యంగా ఉందని, అమెరికాలో చదువుకుంటుందని, అనవసరంగా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి అని పోలీసులతో చాలా పొగరుగా మాట్లాడింది. అదేవిధంగా అమెరికాలో ఉన్న షీనా బోరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ఆ డెడ్ బాడీ షీనా బోరాది ఖచ్చితంగా కాదేమో అని పోలీసులు అనుకున్నారు. ఇక అది ఒక అనాథ శవమని మొత్తం మీద ఆ శవానికైతే దహన సంస్కారాలు చేశారు. 2015 ఆగస్టు 24న ఒక మెయిన్ జంక్షన్ లో గస్తీ కాస్తున్న పోలీసులకు ఒక వ్యక్తిపై అనుమానం కలిగింది. బస్టాండ్ లో ఉన్న అతను పోలీసులను చూసి ఎందుకో తెలీదు కానీ గజగజ వణికిపోతున్నాడు. ఖచ్చితంగా అతను ఏదో ఇల్లీగల్ పని చేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు అతన్ని పట్టుకొని విచారిస్తారు. ఇక్కడ ఎందుకున్నావు, ఎందుకు ఇంతలా భయపడుతున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అలాగే అతన్ని పూర్తిగా చెక్ చేస్తారు. అప్పుడు అతని నడుం దగ్గర దాచిన ఒక తుపాకీ పోలీసులకు దొరుకుతుంది. అది చూసి పోలీసులు షాక్ అయి నీకు ఈ గన్ ఎక్కడిది, నువ్వేం పని చేస్తుంటావని అడుగుతారు. ఇక ఇలాగైతే కాదని అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించడం మొదలు పెడతారు. కానీ ఆ విచారణలో భాగంగా అతను చెబుతున్న విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోతారు. అతని పేరు శ్యామ్ రాయ్ అని, అతను 3 సంవత్సరాల క్రితం INS CEO అయిన ఇంద్రాణి ముఖర్జీ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడనని చెప్తాడు. అప్పుడు పోలీసులకు ఒక విషయం గుర్తుకొస్తుంది. 2012లో షీనా బోరా విషయమై వాళ్ళు కాల్ చేసిన ఇంద్రాణి ముఖర్జీ గురించే ఇతను చెప్పేది అని వాళ్ళు గమనిస్తారు. ఇంకా ఏం చెప్పాడంటే, ఒకరోజు ఇంద్రాణి మేడం కాల్ చేసి వాళ్ళ ఇంటికి పిలిచింది. ఈరోజు నేను షీనా బోరాను చంపబోతున్నాను, నాకు నువ్వు సహాయం చేస్తే నీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను చూసుకుంటానని చెప్పింది. నేను కూడా డబ్బుకు ఆశపడి ఒప్పుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఇంద్రాణి మేడం మరియు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కారులో కూర్చున్నారు. కొంచెం సేపు అయ్యాక ఇంద్రాణి మేడం చెల్లెలు షీనా బోరా కూడా వచ్చి ఆ కారులో ఎక్కింది. మేము 4 కారులో వెళ్తున్నప్పుడు మత్తుమందు కలిపిన నీళ్లను సంజీవ్ ఖన్నా షీనా బోరాకు తాగిచ్చాడు. ఆ వాటర్ తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత సంజయ్ మరియు ఆమె ఇద్దరూ కలిసి షీనా బోరాను అతి దారుణంగా చంపేశారు. సంజయ్ షీలా కాళ్ళు చేతులు గట్టిగా దొరకబట్టి పట్టుకుంటే ఆమె గొంతును ఇంద్రాణి గట్టిగా నులుముతూ కసితీరా చంపేసింది. తర్వాత శవానికి కాళ్ళు చేతులు కట్టేసి ఒక షూట్ కేసులో పెట్టాము. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఇంద్రాణి మేడం నేను కలిసి కార్ తీసుకొని అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న
రాయగఢ్కు వెళ్ళాము. ఇక అక్కడ సూట్ కేసుతో సహా ఉన్న శవాన్ని విసిరేసి పెట్రోల్ పోసి తగలబెట్టాం. అయితే ఈ సంఘటన పూర్తయిన తర్వాత ఇంద్రాణి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి ఎందుకైనా మంచిది నీ దగ్గర ఉంచుకోమని నాకు ఇచ్చిందని శ్యామ్ పోలీసులతో చెప్పాడు. పోలీసులు శ్యామ్ను తుపాకీ గురించి అడిగితే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు షీనా బోరా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాడు ఈ డ్రైవర్ శ్యామ్. ఇక డ్రైవర్ దగ్గర ఇలాంటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత 4 రోజులకు పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని మరియు సంజీవ్ ఖన్నాను అరెస్ట్ చేశారు. సూట్ కేస్ మర్డర్ అంటే ఆ రోజుల్లో ఒక సంచలనం. మహారాష్ట్రలో జరగడం వల్ల జాతీయ మీడియా మొత్తం దీన్ని ప్రచారం చేసింది. తన చెల్లెలు షీనా బోరాను అమెరికాకు పంపించానని నమ్మించి నిర్దాక్షిణ్యంగా చంపి ఒక సూట్ కేసులో మలిచి కాల్ చేశారని అప్పట్లో మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒక మనిషిని చంపి అది దాచిపెడితే 3 సంవత్సరాల వరకు జనాలకు తెలియకుండా ఉన్నదాని గుసగుసలు కూడా వినిపించాయి. షీనా బోరా బాయ్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమనిపించాయి. ఇక ఈ క్రమంలోనే పోలీసులు ఇంద్రాణికి సంబంధించిన గత జీవితాన్ని మొత్తం ఆరా తీశారు. అప్పుడు ఒక్కొక్కటిగా ఇంద్రాణి ముఖర్జీకి సంబంధించిన ఎన్నో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అస్సాంలోని గౌహతికి చెందిన కోరి బోరా అనే అమ్మాయి తర్వాత ఆమె తన పేరును ఇంద్రాణి ముఖర్జీగా మార్చుకుంది. పేద కుటుంబంలో పుట్టిన ఇంద్రాణి చాలా గొప్ప బతుకు బతకాలని కలలు కనేది. కానీ తన 17 ఏళ్ల వయసులోనే సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే పెళ్లి కాకముందే ఇంద్రాణి 2 పిల్లలకు తల్లయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ 2 పిల్లలు అయ్యేసరికి ఆమె కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఇంద్రాణి ముఖర్జీ ఏదో కారణంతో సిద్ధార్థ్ నుంచి విడిపోయింది. ఇక విడిపోయిన 3 సంవత్సరాల వరకు తన 2 పిల్లల్ని చూసుకుంటూ కొన్ని రోజులు కాలం గడిపిన ఇంద్రాణి ఇది తను కోరుకున్న జీవితం కాదని అనిపించింది. ఇక జీవితం అంతా ఇలాగే బతకాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాక తాను కోరుకున్న జీవితం ఇది కాదని చాలా గొప్పగా లగ్జరీ జీవితం గడపాలని తన 2 పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి ఇంద్రాణి ముఖర్జీ కోల్కతా బయలుదేరుతుంది. ఇంద్రాణికి పట్టుదల కొంచెం ఎక్కువే. కోల్కతాలో తన దగ్గరున్న కొంత డబ్బుతో ఏవో కంప్యూటర్ కోర్సులు చేసి అక్కడ ఒక జాబ్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఈ క్రమంలోనే ఇంద్రాణి ముఖర్జీకి సంజీవ్ ఖన్నా అనే ఒక బిజినెస్ మ్యాన్ కలిసింది. సంజీవ్ ఖన్నా చాలా డబ్బున్న వ్యక్తి కావడంతో అతన్ని పెళ్లి చేసుకున్నాక ఇంద్రాణి తన కోరుకున్న లగ్జరీ జీవితం గడుపుతుండేది. కొన్ని రోజుల వీరి దాంపత్య జీవితం తర్వాత వీళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరే విధి ముఖర్జీ. కోల్కతాలో ఇంద్రాణి ముఖర్జీ ఒక లగ్జరీ లైఫ్ గడుపుతుంటే అస్సాంలోని గౌహతిలో ఆమె 2 పిల్లలు మాత్రం దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ తనకు ఇంతకుముందే పెళ్లి కాకముందే 2 పిల్లలు పుట్టి పెళ్లి చేసుకొని మళ్ళీ అతనితో విడిపోయిన విషయం సంజీవ్ ఖన్నాకి తెలిస్తే ఎక్కడ తనను వదిలేస్తాడో అని తన 2 పిల్లల విషయం సంజీవ్కు చెప్పదు. ఇక తమను పట్టించుకోకుండా ఇంత దీనస్థితిలో వదిలేసి వెళ్లిన ఇంద్రాణి ముఖర్జీని వాళ్ళ 2 పిల్లలు ద్వేషిస్తారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఇంద్రాణి ముఖర్జీ సంజీవ్ ఖన్నాతో కూడా ఎక్కువ రోజులు గడపలేకపోయింది. 2002లో ఇంద్రాణి మరియు సంజీవ్ ఖన్నా విడిపోయారు. ఇక తన కూతురైన విధిని తీసుకొని ఇంద్రాణి బొంబాయి బయలుదేరుతుంది. బొంబాయిలో మొదటగా తను ఒక చిన్న కంపెనీలో పనిచేస్తుంది. 2003లో స్టార్ మీడియా CEO అయిన పీటర్ ముఖర్జీని కలిసింది ఇంద్రాణి. ఒక మీడియా లెజెండ్ అయిన పీటర్కి ఆల్రెడీ డివోర్స్ అయి తన భార్యతో అతను సపరేట్గా ఉంటున్నాడు. ఇంద్రాణి కంటే పీటర్ 15 సంవత్సరాలు వయసులో పెద్దవాడు. అయినా ఏదోలా అతన్ని బుట్టలో వేసి ఇంద్రాణి పీటర్ని పెళ్లి చేసుకుంది. ఇది తనకు 3వ పెళ్లి. ఇక ఆల్రెడీ ఇంద్రాణితో ఉన్న తన కూతురు విధిని పీటర్ దత్తత తీసుకున్నాడు. మీడియా లెజెండ్ అయిన పీటర్ని పెళ్లి చేసుకున్నాక ఇంద్రాణి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒక మహారాణిలాగా బతకడం స్టార్ట్ చేసింది. ఇక కొద్ది రోజులకే పీటర్ INX అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి దానికి ఇంద్రాణిని CEOని చేశాడు. ఇక అప్పటి నుంచి ఇంద్రాణికి తనకంటూ ఒక సామ్రాజ్యమే ఏర్పడింది. మీడియాలో ఇంద్రాణి ముఖర్జీ ఒక పేరు అందరికీ సుపరిచితమైంది. పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చిన ఇంద్రాణి ప్రస్తుతం కోట్లకు పడగెత్తింది. కానీ తన ఒక్కది మాత్రమే సంతోషంగా గడపాలనే ఆలోచన వల్ల ఆమె తన కన్న తల్లిని అలాగే కడుపున పుట్టిన పిల్లల్ని కానీ ఆమె ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. వాళ్ళు పేదరికంలోనే బతికేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత పత్రికల ద్వారా ఇంద్రాణి ముఖర్జీ ఒక అడ్రస్ తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు లెటర్స్ రాయడం మొదలుపెట్టారు. నీ పిల్లలు ఇక్కడ పేదరికంలో పెరుగుతున్నారు, వాళ్ళను చదివించడం, వాళ్లకు మంచి తిండి పెట్టడం ఇక మా వల్ల కావట్లేదు, నువ్వే ఇక వాళ్ళను చూసుకోవాలని ఆ లెటర్లో వాళ్ళు రాసేవారు. అయితే ఆ లెటర్ చదివిన ఇంద్రాణి వాళ్ళ ఖర్చుల కోసం కొద్ది మొత్తంలో వాళ్లకు డబ్బులు పంపించేది. ఇక ఇది ఇంద్రాణి ముఖర్జీ గత జీవితం. ఇలా ఇంద్రాణి ముఖర్జీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు షీనా బోరా మర్డర్కు సంబంధించిన విషయాలను సంజీవ్ ఖన్నా మరియు ఇంద్రాణి ముఖర్జీని వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు.
పోలీసులు షీనా బోరా గురించి ఇంద్రాణిని అడిగితే తన చెల్లి అమెరికాలో ఉందని, అప్పుడప్పుడు మాట్లాడుతుందని అబద్ధం చెప్తుంది. అప్పుడు పోలీసులు ఇంద్రాణి ముఖర్జీకి ఒక వస్తువును చూపిస్తారు. ఇక దాన్ని చూసి ఇంద్రాణి ముఖర్జీ అప్పటి వరకు గంభీరంగా పొగరుతో మాట్లాడిన ఆమె ముఖంలో భయం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా తన ముఖంలో టెన్షన్ కనబడుతుంది. ఇంతకీ పోలీసులు ఇంద్రాణి ముఖర్జీకి చూపించింది ఏంటో తెలుసా? షీనా బోరా యొక్క పాస్పోర్ట్. షీనా బోరా పాస్పోర్ట్ ఇక్కడే ఉంటే తను అమెరికా వెళ్ళింది, నీతో మాట్లాడుతుందని, మెయిల్ చేస్తుందని అబద్ధాలు చెప్తున్నావు అంటూ పోలీసులు గట్టిగా అడిగారు. కానీ అప్పుడు ఇంద్రాణి తన తెలివిని ఉపయోగించి, నన్ను ఇంతలా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, ఏదున్నా మా లాయర్ వచ్చి మీతో మాట్లాడతారని దబాయిస్తుంది. కానీ సంజీవ్ ఖన్నాని ఆ డ్రైవర్ చెప్పిన విషయాలని నిజమేనా అని వాళ్ళ స్టైల్లో అడిగిన తర్వాత సంజీవ్ ఖన్నా మాత్రం అన్ని నిజాలు అలాగే పూర్తి వివరాలు పోలీసులకు చెప్తాడు. సంజీవ్ ఖన్నా పోలీసులకు చెప్పిన దాని ప్రకారం పీటర్కు తెలియకుండా అస్సాంలో ఉన్న తన పిల్లలకు ఇంద్రాణి ముఖర్జీ డబ్బులు పంపించేది. ఇలా కొన్ని సంవత్సరాలకు స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తన కూతురు తనకు ఒక లెటర్ రాసింది. తన స్కూల్ చదువు అయిపోయిందని, నేను కూడా మీతోనే ముంబైలో ఉంటూ కాలేజ్ చేస్తానని ఆ లెటర్లో రాసింది. అయితే తన కూతురు ముంబై వస్తానని చెప్పడం ఇంద్రాణికి అస్సలు నచ్చలేదు. కానీ ఒక కండిషన్ పెట్టిన తర్వాత తన కూతుర్ని ముంబై రావడానికి ఒప్పుకుంటుంది ఇంద్రాణి ముఖర్జీ. ఆ కండిషన్ ఏంటంటే తన కూతురు ముంబై వచ్చిన తర్వాత ఆమెను తన కూతురుగా కాకుండా తన చెల్లెలుగా పరిచయం చేయాలని చెప్తుంది. దానికి ఒప్పుకున్న తన కూతురు ముంబై బయలుదేరుతుంది. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే డ్రైవర్ ఎవరినైతే చంపానని చెబుతున్నాడో ఆమెని షీనా బోరా, ఇంద్రాణి ముఖర్జీ సొంత కన్న కూతురు. షీనా బోరా 2006లో ముంబైకి వస్తే 2012లో ఆమె తల్లి కిరాతకంగా చంపేసింది. 3 సంవత్సరాల తర్వాత డ్రైవర్ తుపాకీతో దొరకడం వల్ల ఈ కేసు వివరాలు పూర్తిగా బయటికి వచ్చాయి. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే చెల్లాని చెప్పడమే కాకుండా నమ్మి వచ్చిన బిడ్డను జాలి దయ అని ఏమాత్రం చూపకుండా అతి కిరాతకంగా చంపేసింది ఇంద్రాణి. అయితే మొదట అస్సాం నుంచి ముంబై వచ్చిన తన కూతురు షీనా బోరాను తన చెల్లెలుగా తన భర్త పీటర్కు పరిచయం చేసింది. తన చెల్లెలు షీనా బోరా ఇక్కడే మనతోటి ఉండి కాలేజ్ చేస్తుందని పీటర్తో చెప్తుంది. ఇక పీటర్ కూడా దానికి ఒప్పుకున్నాడు. అక్కడే ముంబైలో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటుంది షీనా బోరా. ఇక షీనా బోరా తమ్ముడు కూడా గౌహతి నుంచి అప్పుడప్పుడు ముంబై వస్తూ వెళ్తుండేవాడు. కానీ పాపం ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ఇంద్రాణియే తన కన్న తల్లి అని ఎవరికి కూడా చెప్పలేదు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ ముంబైలో షీనా బోరాకి రాహుల్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. రాహుల్ కూడా షీనా బోరాను ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని మంచి జీవితం గడపాలని అనుకుంటారు. కొద్ది రోజుల తర్వాత షీనా బోరా మరియు రాహుల్ ప్రేమించుకుంటున్నారనే విషయం పీటర్కు మరియు ఇంద్రాణి ముఖర్జీకి తెలిసిపోతుంది. ఇక ఈ విషయం తెలిసి ఇంద్రాణి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అయితే ఇంద్రాణి షీనా బోరాతో 1-2 సార్లు ఆ రాహుల్తో వీలైనంత దూరంగా ఉండు, అతనికి మన ఫ్యామిలీకి సెట్ కాదు, నువ్వు అతన్ని మర్చిపోమని చెప్పేది. అయితే ఇంద్రాణి ముఖర్జీ తన కూతురు మంచి కోరి అతన్ని ప్రేమించొద్దు అని చెప్పింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇంద్రాణి ముఖర్జీకి షీనా బోరా ప్రేమించడం సమస్య కాదు, ఆమె రాహుల్ని ప్రేమించడమే సమస్య. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షీనా ప్రేమించేది ఎవరినంటే తన ప్రస్తుత ఇంద్రాణి ముఖర్జీ భర్త పీటర్ యొక్క మొదటి భార్య కొడుకు. ఇక ఈ వరుస ప్రకారం చూస్తే షీనా బోరాకు రాహుల్ అన్నవుతాడు. ఇంకో వరుస ప్రకారం చూస్తే రాహుల్కు షీనా బోరా పిన్ని అవుతుంది. కానీ షీనా బోరాకు ఈ విషయాలేమీ తెలియదు. అతను నచ్చడం వల్ల వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగే మెదిలేవారు. ఇక ఈ క్రమంలోనే ఇంద్రాణి ముఖర్జీకి షీనా బోరా మీద చాలా కోపం వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చాలా కోపంతో షీనా బోరాను మందలించింది. ఒక వరుస ప్రకారం రాహుల్ నీకు అన్నవుతాడు అని చెప్పినా కూడా నువ్వు అతనితో ఎందుకు ఇలా ఉంటున్నావు అని గట్టిగానే బెదిరించింది ఇంద్రాణి ముఖర్జీ. పీటర్కు షీనా బోరా ఇంద్రాణి ముఖర్జీ కూతురని తెలియదు. అయితే రాహుల్కు మరియు షీనాకు ఎంగేజ్మెంట్ చేయడానికి ఏర్పాట్లు అవుతుంటాయి. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవద్దని ఇంద్రాణి ముఖర్జీ చెప్పింది. కానీ షీనా బోరా అదేది పట్టించుకోకుండా మీరు ఇంతకుముందు మీ లైఫ్లో ఏదైతే మీకు సంతోషంగా ఉంటుందో అదే చేశారు, అంతేకాని మా గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను కూడా నాకు ఇష్టం వచ్చిందే నేను చేస్తున్నాను అని చెప్పి షీనా బోరా ఇంద్రాణి ముఖర్జీకి ఎదురు తిరుగుతుంది. ఇక అప్పుడే ఇంద్రాణి ముఖర్జీకి షీనా బోరాను చంపాలనే ఆలోచన వస్తుంది. ఆ తర్వాత కలకత్తాలోని తన మాజీ భర్త అయిన రాజీవ్ ఖన్నాకి ఇంద్రాణి కాల్ చేస్తుంది. రాహుల్ను షీనా బోరా పెళ్లి చేసుకుంటున్న విషయం సంజీవ్ ఖన్నాకి చెప్తుంది.
షీనా తన కూతురే అని తెలిస్తే తన పేరు కూడా చెడిపోతుందని తనని చంపడానికి సహాయం అడుగుతుంది. తనని చంపితే నాకేంటి అని ఆలోచిస్తుంటాడు. అయితే రాహుల్కు షీనా బోరాకు పెళ్ళైతే పీటర్ యొక్క ఆస్తిలో 30% వాటా రాహుల్కి వెళ్ళిపోతుందని, షీనా బోరాని చంపేస్తే వాళ్ళిద్దరికి పెళ్లి కాకపోతే ఆ వాటాను రాజీవ్ ఖన్నాకు మరియు ఇంద్రాణి ముఖర్జీకి పుట్టిన కూతురైన విధికి వస్తుందని ఇంద్రాణి ముఖర్జీ సంజీవ్ ఖన్నాకి బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఒక పథకం ప్రకారం వాళ్ళ డ్రైవర్ అయిన శ్యామ్ సహాయంతో షీనా బోరాని దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత షీనా బోరా కనిపించకపోవడంతో రాహుల్ చాలాసార్లు షీనా ఎక్కడ అని ఇంద్రాణి ముఖర్జీని అడుగుతాడు. షీనా బోరాని చివరిసారి మీతోనే చూశాను, ఇప్పుడు కనిపించట్లేదు, ఆమె ఎక్కడ అంటూ ఇంద్రాణి ముఖర్జీని అడుగుతాడు రాహుల్. ఇక ఎప్పటికైనా రాహుల్ షీనా గురించి తనను అడుగుతాడని తెలుసుకున్న ఇంద్రాణి ముఖర్జీ షీనా బోరా మొబైల్ నుంచి రాహుల్కి ఒక మెసేజ్ పెట్టింది. ఇక నీతో నాకు ఎలాంటి రిలేషన్షిప్ వద్దు, నేను చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నానని చెప్పి ఆ మెసేజ్లో ఉంది. కానీ షీనా బోరా పాస్పోర్ట్ రాహుల్ దగ్గరే ఉంది. అతనే ఆ పాస్పోర్ట్ను పోలీసులకు ఇచ్చాడు. అంటే ఆ మెసేజ్ షీనా బోరా పంపలేదు, అది వట్టి అబద్ధం. మొత్తం మీద 2012లో ఆటో డ్రైవర్కు దొరికిన సూట్ కేస్, అందులోని శవం, అలాగే ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ స్టేట్మెంట్, దానితో పాటు సంజీవ్ ఖన్నా చెప్పిన వివరాల ప్రకారం కేసు ఫైల్ చేసి విచారణ చేసిన పోలీసులు కోర్టులో ఆ ముగ్గురిని హాజరుపరిచారు. తన సంతోషం కోసం ఖన్నా కూతురి ప్రాణం తీసిన ఇంద్రాణి ముఖర్జీకి అలాగే సంజీవ్ ఖన్నాకి డ్రైవర్ శ్యామ్కు కఠిన కారాగార శిక్ష పడింది. చూశారుగా, ఇంద్రాణి ముఖర్జీ లగ్జరీ లైఫ్ కోసం కన్న వాళ్ళని, కడుపున పుట్టిన బిడ్డల్ని గాలి కొదిలేసి ముగ్గురిని పెళ్లి చేసుకొని కడుపున పుట్టిన బిడ్డను సైతం దారుణంగా చంపేసింది. సంతోషం అనేది పెద్ద పెద్ద బంగ్లాలలోనో, భవంతులలోనో, కార్లలోనో ఉంటుందని ఒక అపనమ్మకంతో చివరికి కటకటాల పాలయ్యింది. చూశారుగా, ఇలాంటి క్రైమ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బంధువులు, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళనే తేడా లేకుండా విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్న సమాజంలో బతుకుతున్నాం. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్ తెలుగు ఇలాంటి కథనాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాయి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూనే ఉండండి. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.